హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు ఏంటంటే ఒక ఏజ్ పెరిగిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు ఇలాంటి సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. కానీ కరెంట్ నౌ జనరేషన్ చూస్తుంటే పరిగెత్తే టైంలో స్ట్రెస్ వల్ల మనం తినే ఫుడ్ వల్ల కూడా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాం. మెయిన్ గా ఏంటంటే స్పైన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఎక్కువగా చూస్తున్నాం టీనేజ్ లో కూడా. రైట్ నౌ నేను డాక్టర్ తేజాస్ స్పైన్ కేర్ సెంటర్ సోమాజిగూడలో ఉన్నాను. సో తేజ గారితో మాట్లాడదాం. సో ఈ పెయిన్ కి సంబంధించి సొల్యూషన్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఈ సెంటర్ లో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, క్లయింట్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారో ఆయన మాటలు అడిగి తెలిసేసుకుందాం. నమస్కారం అండి. హలో అండి, నమస్తే. ఒకప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే పెయిన్ కి సంబంధించిన ఇష్యూస్ చూస్తూ ఉండేవాళ్ళం ఏజ్ పెరిగిన తర్వాత. కానీ ఇప్పుడు కరెంట్ లో కూడా జనరేషన్ చేంజ్ అయినా కూడా యంగ్ టీనేజ్ లో కూడా మనం ఎక్కువగా ఇలాంటి సమస్యలు చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు మనం ఏంటంటే మామూలుగా మోకాలు అరుగుతాయి అంటాం కదా, అలానే డిస్క్స్ లో కూడా డీజనరేషన్ అంటాం అన్నమాట. అండ్ ఈ డిస్క్ లో మనకి ఏంటంటే మామూలుగా వాటర్ కంటెంట్ ఉంటుంది, 70% 30% గ్లైకోప్రోటీన్స్. ఇప్పుడు నవేడేస్ ఏమవుతుందంటే ఈవెన్ 14-15 years లో కూడా డీజనరేషన్ చూస్తున్నాం అంట. మేబీ అది న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు, వేరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, దేని వల్ల అయినా కూడా. సో 60 years లో కనిపించేవి ఇప్పుడు నవేడేస్ 14-15 years నుంచే చూస్తున్నమాట ఈ కేసెస్ అనేది. సో ఇక్కడ ఏంటంటే నవేడేస్ మీరు కామన్ గా చూసే కేసెస్ ఏంటంటే డిస్క్ బల్జ్ కేసెస్. అంటే మన స్పైన్ లో ఇలా ప్రతి 2 bones మధ్యలో ఈ వర్టిబ్రేస్ అంటాం, 2 bones మధ్యలో ఈ డిస్కస్ అనేవి ఇలా ఉంటాయి. సో ఈ ఎల్లో కలర్ అన్ని కూడా నర్వ్స్, ఇవి పక్కన ఉండేవన్నీ ఈ రెడ్ కలర్ లో కనిపించే ఆర్టరీస్. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు చాలా కేసెస్ లో ఏంటంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు అంటారు. వితౌట్ ఎక్స్రేస్ కూడా చాలా మంది బయట మెడికేషన్స్ కానీ అదర్ థెరపీస్ తీసుకుంటుంటారు అనమాట. అక్యూట్ పెయిన్స్ కి ఏంటంటే మనం వితౌట్ రిపోర్ట్స్ ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. బట్ క్రానిక్ కేసెస్ లో ఏంటంటే మనకు ఖచ్చితంగా ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ ఎక్స్రేస్ కానీ ఉండాలి. అంటే ఏమవుతుందంటే మామూలుగా కొంచెం డిస్క్ బయటకు వచ్చినప్పుడు పర్వాలేదు, అంటే మనం మ్యానిపులేషన్స్ ఇచ్చిన. ఎక్కువగా డిస్క్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా నర్వ్ దగ్గరలో ఉంటుంది. ఆ టైప్ లో ఏమవుతుందంటే మనం మ్యానిపులేషన్ అనేది కొంచెం ఫోర్స్ఫుల్ గా ఇచ్చినప్పుడు ఆ నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బిఫోర్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఈ ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ దాంతోపాటు ఫిజికల్ గా కూడా ఎగ్జామిన్ చేస్తాం, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది కామన్ గా ఇప్పుడు నవేడేస్ ఈ డిస్క్ బల్జెస్ తో పాటు ఈ బోన్ అనేది ముందుకు జరుగుతుంది. ఇది ఎక్కువగా కింద పడడం, ట్రోమాలో కేసెస్, ట్రోమా వల్ల కానీ, అలానే బెండింగ్ లో వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఏమవుతుందంటే ఇక్కడ పార్స్ ఇంటర్ ఆర్టికులరీస్ అంటాం, అది డిఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ బోన్ అనేది కొంచెం ముందుకు జరిగిపోతుంది. ఇందులో ఏంటంటే మేము గ్రేడ్ 2, గ్రేడ్ 1 వరకు ట్రీట్ చేయగలుగుతాం అన్నమాట. దాన్ని సరి చేయగలుగుతాం. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేది అవి సర్జికల్ గా కరెక్ట్ చేయాల్సిన ప్రొసీజర్స్. మనకి ఈ బోన్ ముందుకు వచ్చినప్పుడు కూడా ఈ డిస్క్ బల్జ్ సిమ్టమ్స్ చూపిస్తాయి. ఈ కాళ్ళలో చేతులు తిమ్ములు ఎలా వస్తాయి, మంటలు, బర్నింగ్ సెన్సేషన్స్ ఇలానే. సో అందుకే మనకి ఏంటంటే ఆ ప్రాబ్లం దేని వల్ల వచ్చిందని ఫస్ట్ చూసుకోవాలి. సో దానికి సరిపడే మ్యానిపులేషన్స్, ఎందుకంటే ఇప్పుడు మనకి 20s లో బోన్ స్ట్రెంత్ ఒకలా ఉంటుంది, అండ్ 40s లో బోన్ స్ట్రెంత్ ఒకలా ఉంటుంది, 60s లో బోన్ స్ట్రెంత్ ఒకలా ఉంటుంది. సో అందరికీ ఒకటే ఫోర్స్ అనేది మన మ్యానిపులేషన్స్ అనేది ఇవ్వకూడదు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ వర్టిబ్రే ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మన నెక్ మ్యానిపులేషన్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మనకి నెక్ లో మన బ్రెయిన్ కి సప్లై చేసే ఈ ఆర్టరీస్ అనేవి ఉంటాయి, ఈ వర్టిబ్రల్ ఆర్టరీస్ అనేది. ఈ వన్స్ డ్యామేజ్ అవుతే మనకి బ్యాలెన్స్ ఇష్యూస్ కానీ, ఇన్కోఆర్డినేషన్ అంటాం, ఇవి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో మన మ్యానిపులేషన్స్ ఇచ్చే ముందు ఫస్ట్ మన రిపోర్ట్స్, అలానే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చూసుకొని థెరపీ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎటువంటి డిసడ్వాంటేజెస్ కానీ, డేంజర్స్ కానీ ఉండవు అన్నమాట. మెయిన్ గా ఏంటంటే ఒక క్లయింట్ మీ మన స్పైన్ సెంటర్కి వస్తారు. తేజస్ గారు, యాక్చువల్లీ మాకు మెయిన్ గా ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాము, బట్ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం, కానీ ఎందుకు మాకు పెయిన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మెయిన్ గా మనం చూస్తుంది ఏంటంటే తిమ్మిర్లు చెప్తున్నారు. చాలా మందికి హ్యాండ్స్ కి, లెగ్స్ కి మాకు తిమ్మిర్లు వస్తున్నాయి, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం అని చెప్తున్నారు. మెయిన్ గా వాళ్ళలో ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? నవేడేస్ ఏంటంటే స్ట్రెస్ చాలా కామన్ అయిపోయిందండి. ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలా ఏంటంటే ఇప్పుడు హైపర్ టెన్షన్స్, ఈ హై బ్లడ్ ప్రెషర్స్ ఒకటి, డయాబెటీస్ ఒకటి, అదర్ రిలేటెడ్ కండిషన్స్ కూడా వస్తున్నాయన్నమాట చాలా వరకు. సో స్ట్రెస్ ఒకటి కావచ్చు. ఇంకొకటి నిద్ర, ఇన్సోమ్నియా అంటాం, ఈ స్లీప్లెస్నెస్ లో కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే చాలా వరకు వెజిటేరియన్స్ లో ఈ B12 డెఫిషియన్సీ అంటాం, దీన్నే మనం సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే మనకి కామన్ గా ఈ ఎల్లో కలర్ ఇవి నర్వ్స్ ఉన్నాయి కదా, దీని చుట్టూ లేయర్ ఉంటుంది ఒక ఇన్సులేటర్ లాగా, దాన్నే మైలిన్ అంటాం. మైలిన్ అంటే ఏంటంటే ఫ్యాటీ ప్రోటీన్ బేస్డ్ ఇన్సులేటింగ్ లేయర్ అని చెప్పొచ్చు అన్నమాట. ఈ మైలిన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డ్యామేజ్ అయినప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఏముండవు స్పైనల్ లో. ఈ మైలిన్ అనేది డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ, బాడీలో ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ కానీ,
అలానే పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్స్ కానీ ఈ స్లీప్నెస్నెస్ కానీ కామన్గా వస్తుంది అనమాట. మనకి ఈ మైలిన్ అనేది ఏంటంటే బాడీలో ఈ ఆలిగోడెండ్రోసైట్స్ అంటాం, అలానే స్క్వాన్ సెల్స్ అంటాం, వీటి నుంచి ఈ మైలిన్ అనేది వస్తుంది అనమాట. సార్ ఏమవుతుందంటే ఈ మైలిన్ డ్యామేజ్ అయినప్పుడు మన బ్రెయిన్ దాన్ని రీజనరేట్ చేసుకోగలుగుతుంది. కాకపోతే చాలా వరకు యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ఫుల్ లో ఉన్న పర్సన్స్ లో మాత్రం రీజనరేషన్ అనేది స్లోగా అవుతుంది. అలానే ఈ ఏజ్డ్ పర్సన్స్ లో కూడా ఈ రీజనరేషన్ అనేది మైలిన్ స్లోగా ఉంటుంది అనమాట. అంటే బాడీ ఏంటంటే సెల్ఫ్ రిపేర్ చేసుకోగలుగుతుంది. మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ లో ఆల్గోడెండ్రోసైట్స్ అనేవి ఉంటాయి. ఈ ఆల్గోడెండ్రోసైట్స్ అనేవి ఈ బ్రెయిన్ లో స్టెమ్ సెల్స్ నుంచి వస్తాయి, దాన్నే ఓసిపిఎస్ అంటాం. సో ఈ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఈ మైలిన్ మళ్ళీ రీజనరేట్ చేయగలుగుతాయి అన్నమాట. అంటే మనం ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే అదే డిస్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. సో దాన్ని మన రిపోర్ట్స్ నుంచి కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ హిస్టరీ టేకింగ్ అంటాం. హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మనకు చాలా వరకు 90% ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. తేజ గారు, మెయిన్ గా నాకు ఒక డౌట్ ఉండింది. డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే మనకి ఈ పెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇప్పుడు మనం నవేడేస్ ఏంటంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే మన నియరెస్ట్ మెడికల్ షాప్ కి వెళ్ళిపోతున్నారు. కాల్ పెయిన్ ఉన్నా, లేదంటే బాడీ పెయిన్స్ ఉన్నా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల బేసికల్ గానే నరాలలో ఉన్నటువంటి ఆ బలం తగ్గిపోతుంది, ఎముకల్లో ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ తగ్గిపోతుందని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? ఒక మెడిసిన్ అనేది బాడీకి అలవాటు చేస్తే, ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత ఫుడ్ తీసుకున్నా కూడా బాడీ తీసుకోలేదంటే ఇది నిజమా కాదు? షార్ట్ టర్మ్ యూస్ కి అలోపతి మెడిసిన్ అనేది నేనైనా యూస్ చేస్తాను, ఎవరైనా యూస్ చేస్తాను. షార్ట్ టర్మ్ యూస్ కి మెడిసిన్స్ యూస్ చేయడంలో తప్పలేదు, కానీ అదే లాంగ్ టర్మ్ యూస్ చేయదు. అంటే దాన్ని మనం ఎడిక్ట్ చేసేది అనమాట. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, ఒక 1 week 10 days యూస్ చేసి ఆపేయచ్చు. ఇప్పుడు మామూలుగా అలోపతి డాక్టర్స్ కూడా ఏమంటారు, 1 week 10 days యూస్ చేసి ఆపేయండి అంటారు, మళ్ళీ రివ్యూకి రమ్మంటారు. చాలా వరకు ఏం చేస్తారంటే వీళ్ళు పెయిన్ వచ్చినప్పుడు వేసుకుందాం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఏం వెళ్దాం అని చెప్పేసి చాలా వరకు ఏంటంటే ఇవి డయాబెటీస్ లో ఉన్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్కువ యూస్ చేయడం వల్ల పెయిన్ కిల్లర్స్ ఈ కిడ్నీ ఫంక్షన్ లో చేంజెస్ వచ్చేవి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో వీలైనంత వరకు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ పెయిన్ కిల్లర్స్ తక్కువ యూస్ చేయడం మంచిది, తప్పదు అన్నప్పుడు తప్ప. అది డాక్టర్ అడ్వైస్ ప్రకారమే యూస్ చేయాలి. ఆ డోసెసెస్ అనేది మనం చాలా మంది ఇప్పుడు పేషెంట్స్ చూస్తుంటాం, పర్ డే 2-3 పెయిన్ కిల్లర్స్ కూడా యూస్ చేసేస్తుంటారు. అంటే అది అలవాటు చేసేసుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే అవి దాని ఎఫెక్ట్ అనేది బాడీ తర్వాత ఆ పెయిన్ కిల్లర్స్ కూడా పనిచేయడం అనమాట. తర్వాత ఏమవుతుందంటే తర్వాత ఏంటంటే సర్జరీకి వెళ్ళే పరిస్థితి వస్తుంది మనం. సో అందువల్ల ఏంటంటే డాక్టర్ అడ్వైస్ ప్రకారమే మెడికేషన్స్ అనేది యూస్ చేయాలి. సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు యూస్ చేయకూడదు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ తీసుకుందాం, వాళ్ళు ఎప్పుడు చూసినా 24/7 12 hours ఆల్మోస్ట్ 18 hours దాకా సిస్టమ్ ముందు కూర్చుంటారు. అంటే ఒకటే చైర్ లో ఒకటే ప్లేస్ లో నెక్ అలాగే పెట్టుకుంటూ స్టిఫ్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ వస్తుందని కంప్లైంట్స్ ఉంది. ఇప్పుడు డెస్క్టాప్ జాబ్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేయాలంటే ఐ లెవెల్లో కొంచెం ఈ సిస్టమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ ఎక్కువసేపు బెండ్ చేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కూడా మనకి ఈ డిజనరేషన్ కి ఈ డిస్క్ బల్జెస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే కొంచెం ఈ స్క్రీన్ గార్డ్స్ ఉంటాయి, అవి యూస్ చేయడం ఒకటి, బ్లూ ఫిల్టర్ స్క్రీన్ గార్డ్స్ ఒకటి, ఐ లెవెల్లో సిస్టమ్ అడ్జస్ట్ చేసుకోవడం ఒకటి, కొన్ని చేంజెస్ చేసుకుంటే ఏంటంటే అది ఆ ప్రాబ్లం అనేది అంత సఫర్ చేయదు. అంటే వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అన్నమాట. ముందుగానే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు వీళ్ళు కేర్ తీసుకుంటే, ఆ పోస్చర్ కరెక్ట్ గా చూసుకోగలిగితే. తేజ గారు, మీరు డైలీ చాలా మంది క్లయింట్స్ తో ఇంటరాక్షన్ అవుతూ ఉంటారు. సో మెయిన్ గా మనం ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, నెక్ పెయిన్ కావచ్చు, వెన్నుముక్క పెయిన్ గురించి, అంటే ఆల్మోస్ట్ పెయిన్ కి సంబంధించిన అన్ని మీరు ట్రీట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో కామన్ గా మీరు చూస్తున్న పాయింట్ ఏంటి? నవేడేస్ ఇప్పుడు డయాబెటీస్, ఈ షుగర్, ఈ హైపర్ టెన్షన్స్ ఎలానో నవేడేస్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోయినాయండి. సో ఇక్కడ ఏంటంటే మేము చాలా వరకు ఏంటంటే ఈ 14-15 years నుంచి ఈ డిస్క్ బల్జెస్ అనేది కామన్ గా చూస్తున్నాం అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ఫుల్ గా ఉంటుంటారు. ఇంకోటి స్లీప్లెస్నెస్ ఒకటి. సో ఇవి ఒకటి. నెక్స్ట్ మీరు చెప్పారు కదా ఇంతకు ముందు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువ సేపు సిస్టమ్ మీద కూర్చొని ఆ బ్యాడ్ పోస్చర్ వల్ల కూడా నవేడేస్ నెక్ స్ట్రైట్నింగ్ అని, ఈ నెక్ మజిల్స్ వీక్నెస్ వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మనం ఈ నేచర్ అనేది మన బాడీని సింక్ చేయట్లేదు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం మార్నింగ్ ఇప్పుడు 5 o'clock 6 o'clock వాకింగ్ వెళ్తాం, సన్లైట్ కొంచెం ఎక్స్పోజ్ కావాలి. ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఈ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా. సో ఇదేంటంటే ఆపోజిట్, మనకి క్వైట్ ఈ డేకి ఆపోజిట్ లో వర్క్ చేసేసరికి నేచర్ సింక్ కాదు బాడీకి, మనకి ఆ ఫ్రెష్ ఎయిర్ తగలదు. ఇంకొకటి ఏంటంటే సన్ రైజ్ ఒకటి ఎక్స్పోజర్ ఉండదు. నవేడేస్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ కానీ, విటమిన్ ఈ డెఫిషియన్సీస్ కానీ, మెగ్నీషియం డెఫిషియన్సీస్ కానీ చాలా కామన్ గా చూస్తున్నమాట, B12 డెఫిషియన్సీస్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే మన నేచర్తో సింక్ కాకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం. అంటే ఇంకోటి అంటే రెగ్యులర్ గా మినిమం ఒక 1 hour అన్నా మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ అనేది 90% వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువ అండి. ఒక 40 దాటిన తర్వాత ఇలాంటి మనం డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ మేజర్ ప్రాబ్లమ్స్ మనం చూస్తుండేవాళ్ళం. తర్వాత వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ తో తగ్గకపోతే సర్జరీకి వెళ్ళేవాళ్ళు.
కానీ ఎందుకు ఇప్పుడు టీనేజ్ లో 11th ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 14 ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు చూడండి చాలా వరకు ఇప్పుడు మనం స్కూల్స్ చూద్దాం, చాలా వరకు అన్ని ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మనకి ఏసీలో ఎక్కువసేపు ఉన్నప్పుడు ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మస్కులోస్కెలిటల్ సిస్టమ్, బోన్స్ వీక్ అవడం అనేది కామన్ గా చూస్తుంటాం. సో అదొకటి. ఇంకోటి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు. సో ఇంకోటి ఏంటంటే నవేడేస్ చాలా వరకు పిల్లలు స్ట్రెస్ఫుల్ గా తయారవుతున్నారు, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒకటి. సో ఇవన్నీ కూడా మనకు కారణాలు కావచ్చు. ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ చెప్పొచ్చు పిల్లలకు చాలా వరకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు మొత్తం డే మొత్తంలో, నేను లాస్ట్ టైం ఒక 13 years బాబ్కి హిస్టరీ తీసుకున్నప్పుడు డే మొత్తంలో ఒక 1 liter వాటర్ తాగుతారు. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఈ డిస్క్ డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి, ఇప్పుడు ప్రూవ్ అయింది సైంటిఫిక్ గా. సో ఈ వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నా కూడా మనకి డిస్క్ డీజనరేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇదొక కారణం కావచ్చు. అండ్ మనం ఫుడ్ తీసుకుంటున్నాం బట్ మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం ఇదొకటి కావచ్చు. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు బోన్ స్ట్రెంత్ తక్కువ ఉంది అనుకోండి, మన కొంచెం అంటే మనం ఒక 1 feet నుంచి కింద పడ్డా కూడా ఈ డిస్క్స్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి బోన్ స్ట్రెంత్, ఈ మజిల్ స్ట్రెంత్ రెండు మనకి ఒకదానికి ఒకటి ఉంటుంది. బోన్ స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి మస్కులర్ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మామూలుగా మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఈ మజిల్ లోడ్ తీసుకొని ఈ జాయింట్ మీదకి వెళ్ళకూడదు. ఇక్కడ ఏమవుతుంది, ఒక 1 hour తీసుకోవాల్సిన వెయిట్ ఈ మజిల్ ఒక 10-15 minutes తర్వాత ఒక 30-40% వెయిట్ ఈ జాయింట్ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, జాయింట్ ఎక్కువ స్ట్రెస్ అవడంతో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్ గా చూస్తాం అన్నమాట. సో మీరు రెగ్యులర్ గా చాలా మంది క్లయింట్స్ ని మీరు సజెస్ట్ చేస్తూ ఉన్నారు, ట్రీట్ చేస్తున్నారు. సో ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా అనదర్ ఇన్ఫర్మేషన్ కోసం అయినా కావచ్చు, తేజ అంటే మన క్లినిక్ ని లేదా అంటే మన దీన్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లో అండి డాక్టర్ తేజ స్పైన్ కేర్ అని సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, FB లో కానీ వీడియోస్ చాలా వరకు ఉంటాయి అన్నమాట. నేను చేసిన వీడియోస్ లో ఇంతకుముందు ఎవ్రీ విటమిన్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కాదు, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, వీటి నుంచి వచ్చే డెఫిషియన్సీస్ అండ్ ఏ ఫుడ్ సోర్సెస్ లో ఎక్కువ ఉంటాయి అండ్ డిస్క్ లో ఏ టైప్ ఆఫ్ మనకి ప్రాబ్లమ్స్ వస్తే ముందుకు ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నా వీడియోస్ లో ఉన్నాయి. హాయ్, సో వాట్స్ యువర్ నేమ్? తాజ్ మహల్. ఓకే, వాట్స్ యువర్ ఏజ్? 23. 23. Yes. 23 ఏజ్ లో అసలు నెక్ పెయిన్ ఏంటి బ్రదర్? అంటే లాస్ట్ 2 years నుంచి నేను, నా ప్రొఫెషన్ వచ్చేసి డెస్క్టాప్ వర్క్. సో నేను సిస్టమ్ వర్క్ ఎక్కువ చేస్తాను అనమాట. సో లాస్ట్ 2 years బ్యాక్ నుంచి నాకు నెక్ పెయిన్ ప్లస్ హ్యాండ్ హెడేక్ లాంటివి 3-4 ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాను నేను. సో నేను లైక్ పెయిన్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ అవి వేసుకుంటా ఉండేవాడిని. కొంచెం సేపు రిలీఫ్ గా ఉండేది, మళ్ళీ అగైన్ పెయిన్ స్టార్ట్ అయ్యేది. సో నేను ఇన్స్టాగ్రామ్ లో తేజ గారి వీడియోస్ చూసి బెటర్ అనిపించి నేను ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవుదాంలే అని అనుకున్నాను. సో ఇక్కడ సోమాజిగూడలో ఉన్న క్లినిక్ కి వచ్చాను అనమాట. తేజ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ 15 days థెరపీ కూడా ఇచ్చారనమాట. బిఫోర్ 2 years బ్యాక్ ఎలా అయితే పెయిన్ ఉందో నాకు, ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెన్స్. 90% నాకు క్యూర్ అయింది అనమాట. ఎన్ని రోజుల్లో నువ్వు రిలీఫ్ అయిపోయావు? బేసికల్ గా తేజ గారి అప్రాక్సిమేట్లీ ఒక 15 days లో నాకు క్యూర్ అవుతాను. 15 days నువ్వు టాబ్లెట్స్ యూజ్ చేయట్లా? టాబ్లెట్స్ యూజ్ చేయట్లేదు, హ్యాపీగా వర్క్ చేసుకుంటాను. అండ్ ఇంట్లో కూడా చాలా హ్యాపీ. లైక్ నేను ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాను అని తెలుసుకొని పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారు. తేజ గారు, ఇక్కడ తాజ్ ఉన్నాడు, ఇప్పుడు నేను బాబు తాజ్ అనాలా, బాబు తేజ్ అనాలా? అవును, యాక్చువల్లీ ఇదేంటంటే లాస్ట్ 2 years నుంచి ప్రాబ్లం అండి. ఎక్కువ సిస్టమ్ వర్క్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ నెక్ బెండ్ చేసి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఎక్కువ పెరిగిపోయింది. దానివల్ల ఏమైందంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ యూస్ చేశారు, తర్వాత అదర్ డ్రగ్స్, స్టిరాయిడ్స్ యూస్ చేశారు, తర్వాత ఒక 1 day 2 days అలా రిలీఫ్ ఇచ్చేది. తర్వాత ఏమైందంటే లాస్ట్ 2 months నుంచి కూడా రిలీఫ్ రావట్లేదు అనమాట. సో దాని తర్వాత ఏం చేసామంటే ఇప్పుడు 15 days ముందు నేను ఒక 2 days ముందు నుంచే నేను వర్క్ చేయమని చెప్పాను అనమాట. అసలు ఎలా ఉంది, అసలు ఏమన్నా మళ్ళీ వర్క్ చేసినప్పుడు మళ్ళీ ఏమైనా పెయిన్స్ ఏమైనా వస్తున్నాయని. 2 days నుంచి వర్క్ చేస్తుంటే ఏమైనా మళ్ళీ పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయి? ఇప్పుడు హెడ్ ఏక్ కానీ పెయిన్ అయితే ఏం లేదు ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల, అప్పుడే కొంచెం కేర్ తీసుకొని కొంచెం పోస్చర్ మెయింటైన్ చేసి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ఉంటే తగ్గిపోయేది. దానివల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఈవెన్ స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఏజ్ యూస్ చేసినా కూడా పనిచేయలేదు అనమాట. దాని తర్వాత ఏమైంది అంటే లాస్ట్ 2 months నుంచి పెయిన్ సివియారిటీ పెరిగి ఈవెన్ వర్క్ చేస్తే కూడా ఒక 1 hour చేయగానే హెడ్ ఏక్ ఎక్కువ అయిపోయి ఈవెన్ నెక్ పెయిన్, హ్యాండ్ రేడియేటింగ్ పెయిన్, అంటే బల్జెస్ ఉన్నాయి అన్నమాట MRIలో మనకి C3 నుంచి C7 వరకు కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే హ్యాండ్ రేడియేటింగ్ పెయిన్, అలానే ఈ ఆక్సిపిటల్ హెడ్ ఏక్, ఈ బ్లర్డ్ విజన్ ఒకటి, అండ్ ఐస్ లాగుతుంటాయి.
సో అదొకటి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వర్క్ డిస్టర్బెన్స్ వల్ల లీవ్ పెట్టేశారు. సో దానివల్ల మెడికేషన్స్ యూస్ చేసిన కంట్రోల్ కాకపోతే వీడియోస్ చూసి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10 days కి కొంచెం బెటర్ అయిపోయాడు. సో నేను ఏం చేశానంటే 13th day నుంచి వర్క్ వెళ్ళమని చెప్పాను. అంటే వర్క్ చేస్తే అసలు ఎలా ఉంటుంది అనేది. సో వర్క్ చేసినప్పటికీ కూడా ఇప్పటికైతే ఒక 5-6 hours చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే మనకి థెరపీ ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే రెగ్యులర్ గా ఇంట్లో కొన్ని మనం పోస్చర్ ఎలా ఉండాలి, అంటే రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా గైడ్ చేస్తాం. అలానే న్యూట్రిషన్ చేంజెస్ ఒకటి, ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ రేకర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని మొత్తానికి లైవ్ లో క్లయింట్లు చూపిస్తున్నారు. సో సొల్యూషన్స్ కూడా మీరే ఇక్కడ చూపించేస్తారు. ఏంటంటే విత్ ఇన్ డేస్ లో, యాక్చువల్లీ 2 years నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అయినా కూడా మీరు విత్ ఇన్ డేస్ లో ఆయనకి ఇప్పుడు రికవరీ. ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ డిస్క్ బల్జెస్ ఉంది, డిస్క్ డీజనరేషన్ అంటాం. ఈ డీజనరేషన్ కానీ డిస్క్ డెసికేషన్ చేంజెస్ కానీ లేకపోతే డిస్క్ డిహైడ్రేషన్ లేకుండా ఉంటే తొందరగా రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఈ క్యూర్ రేట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఈ డీజనరేషన్ ఉన్న కేసెస్ లో కొంచెం టైం తీసుకుంది, తగ్గుతాయి కేసెస్, కాకపోతే ఏంటంటే కొంచెం టైం టేకింగ్ కేసెస్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే డీజనరేషన్ అనేది లేదు, ఓన్లీ బల్జెస్ ఉన్నాయి. సో అందుకే ఇది అనేది కొంచెం మనం అలైన్మెంట్, ఈ మిస్అలైన్మెంట్ ఎక్కడైతే ఉందో C2 నుంచి C7 వరకు మిస్అలైన్మెంట్ ఉంది, దాన్ని మళ్ళీ మనం సరిగ్గా అలైన్ చేసేసరికి ఈ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గింది వీళ్ళకి. థ్యాంక్ యూ సో Thank మచ్ you. వన్స్ అగైన్ తేజ గారు. అండ్ క్లయింట్స్ కూడా చాలా వరకు మీరు టేక్ కేర్ చేస్తున్నారు. అండ్ మన వీడియోస్ చూస్తున్న చాలా మంది కూడా ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే ఓపెన్ అప్ అవ్వాలి, ఒకసారి మిమ్మల్ని కలవాలని మేము కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫైనల్ గా సుమన్ టీవీ ఆడియన్స్ చెప్పేసేయండి. ఇక్కడ ఏంటంటే మన క్లినిక్ లో ఇన్స్టా, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అంటే పేషెంట్స్ ఇచ్చే రివ్యూసే కాదు, డైరెక్ట్ గా ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్ కూడా మాట్లాడచ్చు వచ్చి. మాట్లాడిన తర్వాత మన కన్సల్టేషన్ అంటే కన్సల్ట్ అవ్వచ్చు అండ్ థెరపీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మన ట్రీట్మెంట్ రిజల్ట్స్ బాగున్నప్పుడు అందుకే మేము డైరెక్ట్ గానే ఇక్కడ మాట్లాడమని చెప్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. ఓకే అండి.